మింగ మెతుకు కూడు లేదు, మీసాలకు సంపంగి నూనె అన్నట్టుంది పాకిస్తాన్ పరిస్థితి. తినడానికి తిండి లేకున్నా హెచ్చులకు పోయేందుకు మాత్రం పాకిస్తాన్ వెనకడుగు వేయదు. ఇక ఇప్పుడు అయోధ్య రామ మందిరంపై పాకిస్తాన్ కడుపు మండుతోంది. భారతదేశంలో ఎవరికి ఎలాంటి ఇబ్బందులు లేకపోయినా పలువురు ముస్లింలు మందిర ప్రారంభోత్సవంలో పాల్గొన్నప్పటికీ పాకిస్తాన్ మాత్రం మన దేశంపై విష ప్రచారం చేస్తూనే ఉంది. ఇండియాలో మైనారిటీలకు రక్షణ లేదు, ఇండియాలో సెక్యులరిజం ప్రమాదంలో పడుతోందంటూ అసత్య మాటలు చెబుతోంది. మైనారిటీ హక్కుల్ని హరిస్తూ ముస్లిం దేశంగా ఉన్న పాకిస్తాన్ ఇండియాకు సెక్యులరిజంపై నీతులు చెప్తోంది. అయోధ్యలో భవ్య రామ మందిర ప్రారంభోత్సవాన్ని యావత్ దేశం పండుగలా జరుపుకుంది. దీన్ని చూసిన పాక్ తట్టుకోలేకపోతోంది. తాజాగా రామ మందిర నిర్మాణంపై ఐక్యరాజ్య సమితిలో ఫిర్యాదు చేసింది. ఈ మేరకు పాకిస్తాన్ అధికారికంగా UN కి లేఖ రాసింది. రామ మందిరంపై ఐక్యరాజ్య సమితితో మొరబెట్టుకుంది. తినడానికి తిండి లేకపోయినా, ఆర్థిక పరిస్థితులు బాగాలేకపోయినా కూడా పాకిస్తాన్ అంతర్జాతీయ వేదికలపై భారత్ ని అబాసపాలు చేసే పనులు చేస్తోంది. భారత్ లో బాబ్రీ మసీదు స్థలంలో రామ మందిరాన్ని నిర్మించి ప్రతిష్ఠించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు UN కి పంపిన లేఖలో పాక్ రాయబారి మునీర్ అక్రమ్ రాశారు. ఈ ధోరణి భారతీయ ముస్లింల సామాజిక, ఆర్థిక, రాజకీయ శ్రేయస్సుతో పాటు ఈ ప్రాంతంలో సామరస్యం, శాంతికి తీవ్రమైన ముప్పును కలిగిస్తుందని ఆరోపించారు. భారత్ ఇస్లామిక్ వారసత్వ ప్రదేశాల రక్షణను నిర్ధారించేందుకు తక్షణమే చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. భారత్లో ఇతర మసీదులు కూడా ఇదే రకమైన బెదిరింపులు ఎదుర్కొంటున్నాయని, వారణాసిలోని జ్ఞానవాపి మసీదు మరియు మదిరలోని షాహీ ఈద్గా మసీద్తో సహా ఇతర మసీదులు కూడా అవమానాలు, విధ్వంసాన్ని ఎదుర్కొంటున్నాయని ఐక్యరాజ్య సమితికి రాసిన లేఖలో పాక్ పేర్కొంది. భారత అత్యున్నత న్యాయస్థానం తీర్పు అనంతరమే రామమందిర నిర్మాణం జరిగింది. కావున ఇది భారత అంతర్గత విషయం కాబట్టి UN ఇందులో కలుగజేసుకునే అవకాశము లేదు.